ఎన్ఎన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే పట్టభద్రులారా అభివృద్ధిని చూసి ఓటు వేయండి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించండి అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం పిండికొయ్యి గ్రామంలో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు టీచర్లతో నిర్వహించిన సమావేశంలో గోరంట్ల పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాకమునుపు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థులను ఘన విజయం సాధించే విధంగా పట్టభద్రులు కృషి చేశారని, అదే స్ఫూర్తితోనే ఈ నెల 27న తిరిగి తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థిని పోటీ చేయుచున్న పేరాబొత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని, పట్టభద్రుల తరపున సమస్యల పరిష్కారానికి పేరాబొత్తుల రాజశేఖర్ ను శాసన మండలికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, ఫ్యూచర్ కిడ్స్ చైర్మన్ ఎల్ఏటి రవిబాబు, మట్టా శ్రీనివాసు, ముప్పడి రాంబాబు, కోరాడ వెంకటేష్, మరకుర్తి వెంకటేశ్వరరావు, చిచ్చారి సుబ్బారావు, బత్తుల శివ తదితరులు పాల్గొన్నారు. కానీ కౌన్సిల్లో వాడు మెజారిటీ ఉన్నారు. బిల్లులు ఏది మంచిది తీసుకోపోయినా ఆపుతా ఉంటారు. దాన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక 2 కౌన్సిల్ ఎమ్మెల్సీ సీట్లు కూడా గ్రాడ్యుయేట్స్ మనం పోటీ పెడుతున్నాం. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి, ఉభయ గోదావరి సంబంధించి 2 సీట్లు మనం పోటీ పెడుతున్నాం. మనం గతంలో కూడా గెలిపించుకున్నాం. గతంలో కూడా వాళ్ళ అధికారంలో కూడా 3 సీట్లు మనం గెలుచుకోగలిగాం. ఇవాళ గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే అందులో పట్టుకు పట్టుకోవాల్సిన అవసరం లేదు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మనకు కూడా విద్యారంగంలో మార్పుల కోసం, మన రాష్ట్ర ప్రగతి కోసం, మన భాష వైభవం కోసం మనం కార్యక్రమం తీసుకోవాలి. దానికోసం పేరాబొత్తు రాసిన ఒకటే వ్యక్తి చిన్న టిక్ పెడతాయి. ఫస్ట్ ఓట్ బ్యాంక్ అంటే అందరూ ఓట్ బ్యాంక్ ఉపయోగించుకుందాం. ఎందుకంటే పరిపాలనలో మంచి రావడం కోసం ఇవాళ చంద్రబాబు గారు రోజు 18 గంటలు కష్టపడుతున్నారు. మేము హాయిగా చేస్తారు చేసేది మేమన్నా రెస్ట్ తీసుకుని ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్తున్నారు, దావోస్ వెళ్తున్నారు, పెట్టుబడులు రప్పించడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఆయన చేసే కార్యక్రమం మేమందరం సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన రీతిలో ఆయన వర్కౌట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రోడ్లన్నీ చూస్తాం. మొదలెట్టాం. మళ్ళా వన నిర్మాణ కార్యక్రమాలన్నీ మొదలైంది. రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ చేసి రాబోయేలో ఫుల్ ప్లేటెడ్ చేసుకుంటాం. ఉన్నది హైదరాబాద్. దాని కారణం చంద్రబాబు గారు ఆ రోజున మెడికల్ హబ్ గా మార్చిన, టూరిజం సెంటర్ గా మార్చిన అది హైదరాబాద్. అలాంటి నగరం మనకి లేదు, ఆంధ్రాలో లేదు. విశాఖపట్నం మొదలు పెట్టారు, 5 ఏళ్ళు మొదలు పెట్టారు. మళ్ళా మొదలు పెట్టుకున్నాము. దాన్ని ఐటీ హబ్ గా మార్చుకోవాలి. చదువు చెప్పి డిగ్రీలు బయటకి ఇచ్చి పంపించాలి. ఉపాధి లభించే మార్గం చూడాలి. అందుకని ఇవాళ మేము స్కిల్ సెంటర్స్ డెవలప్ అయిపోతున్నాం. ప్రతి ఊర్లో కూడా స్కిల్ సెంటర్స్ పెట్టేసి రా గ్రాడ్యుయేట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలాగా ఉద్యోగం సాధించడం నేర్పి ఉపాధి కల్పించాలి. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో బిడ్డలకి చదువు వచ్చేది కాదు, రంపచోడవరం అయ్యేది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళందరూ ఇవాళ ఒక్కొక్కరు 25,000 రూపాయల అమ్మాయి గిరిజన పిల్లలు 25,000 రూపాయలు కనీస వేతనంతో ఇవాళ చిత్తూరు దగ్గర సిసిలో పనిచేస్తున్నాం. టెలిఫోన్ అసెంబ్లీలో కానీ, సెల్ ఫోన్ అసెంబ్లీలోను, ఎలక్ట్రానిక్ డివైజ్లో అంతా పనిచేస్తున్నాం. కనీసం 500 మంది మన బిడ్డలు అక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో అలా ట్రైనింగ్ ఇవ్వాలని. అందువల్ల వాళ్ళ కౌన్సిల్కి సంబంధించి పేరాబొత్తుల